చదువు అనేది ప్రతిచోటా ఒకేలా ఉండదు. అన్ని పాఠశాలలు ఒకే ఉద్దేశంతో పనిచేయవు. కాని విద్యార్థుల ప్రవర్తనను ప్రభావితం చేసే కొన్ని సామాన్య మానసిక నమూనాలు చాలా చోట్ల కనిపిస్తాయి. ఈ వీడియో విమర్శించటానికి కాదు, అర్థం చేసుకోవడానికి. 1. చదువు అన్వేషణ లేక కండిషనింగా? చదువు అనేది ఎప్పుడూ అన్వేషణలా అనిపించదు. ఒక గదిలో అనేకమంది విద్యార్థులను ఉంచడం జ్ఞానం కోసం మాత్రమే కాదు, ఒకే విధమైన సమయపట్టిక, ఒకే విధమైన నియమాలు, ఒకే విధమైన ప్రతిస్పందన. ఇవి మనిషిని ఆలోచించటానికంటే అనుసరించటానికి అలవాటు చేస్తాయి. గంట మోగగానే నిలబడటం, ఒకేసారి బయటకు వెళ్లడం. ఇది క్రమశిక్షణ మాత్రమే కాదు, ఇది అథారిటీ ఫెమిలియారిటీ. మెదడు ఆదేశం సురక్షితం అని నేర్చుకుంటుంది. 2. మార్కులు ఒక అంకె కాదు, ఒక సంకేతం. మార్కులు కేవలం సంఖ్యలు కావు, అవి ఒక సంకేతం. ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు వచ్చే గౌరవం తెలివికి మాత్రమే కాదు, సిస్టమ్ ఆశించిన విధంగా ప్రవర్తించినందుకు. తక్కువ మార్కులు బహిరంగంగా చూపించినప్పుడు భయం మిగతా వారికి పాకుతుంది. సైకాలజీలో దీన్ని నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. భయం ఉన్నచోట ప్రశ్నలు నెమ్మదిగా తగ్గుతాయి. 3. పియర్ ప్రెషర్ అండ్ సోషల్ ప్రూఫ్. విద్యార్థి ఎందుకు గుంపులో కలిసిపోవాలని చూస్తాడు? ఎందుకంటే ఒంటరితనం అనేది మనిషికి పెద్ద భయం. తన అభిప్రాయం కంటే స్నేహితుల అంగీకారం ముఖ్యంగా మారుతుంది. దీన్నే సోషల్ ప్రూఫ్ అంటారు. గుంపు చేస్తున్నదే సరైనదని మెదడు నమ్ముతుంది. ఇక్కడ వ్యక్తిత్వం కాదు, ప్రవర్తన మాత్రమే మిగులుతుంది. 4. టీచర్ విద్యార్థి మధ్య అప్రూవల్ డైనమిక్స్. అధికారం ఎప్పుడూ శిక్షలో ఉండదు, చాలాసార్లు అది అప్రూవల్లో ఉంటుంది. విద్యార్థికి అవసరమైన అంగీకారం టీచర్ దగ్గరుంటుంది. ఆ అంగీకారం కోసం విద్యార్థి తన నిజాయితీని కొంచెం కొంచెంగా మార్చుకుంటాడు. ఇది చెడు కాదు, ఇది సర్వైవల్ అడాప్టేషన్. 5. తల్లిదండ్రుల అంచనాలు అండ్ గిల్ట్. నీకోసం మేము కష్టపడుతున్నాం అనే మాట సాధారణంగా అనిపిస్తుంది, కాని అది విద్యార్థిలో గిల్టును పెంచుతుంది. గిల్టు ఉన్న వ్యక్తిని నియంత్రించడం సులభం. చాలామంది తమ ఆనందం కోసం కాదు, తల్లిదండ్రుల నిరాశను తప్పించుకోవడానికి చదువుతారు. 6. సోషల్ హైరార్కీ అండ్ నిశ్శబ్దం. విద్యాసంస్థల్లో సంబంధాలు సమానంగా ఉండవు, కనిపించని ఒక హైరార్కీ ఉంటుంది. బుల్లీయింగ్ శారీరకమే కాదు, అది మానసికం. చూసికూడా ఏమీ చెయ్యని వారిని బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. నిశ్శబ్దం కూడా కొన్నిసార్లు ఒక రకమైన అంగీకారమే. 7. పోటీ సహజమా లేక సృష్టించబడిందా? పోటీ ఎప్పుడూ ఎదుగుదల కోసం కాదు, కొన్నిసార్లు విడదీయడానికి. ఇతరులు విఫలమైనప్పుడు కలిగే ఆనందాన్ని షాడెన్ ఫ్రైడే అంటారు. విడిపోయిన వ్యక్తులు ప్రశ్నలడగరు, అందుకే పోటీని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. 8. యూనిఫార్మిటీ సౌకర్యమా లేక అలవాటా? ఒకే బట్టలు, ఒకే పుస్తకాలు, ఒకే పరీక్షలు, ఇవి సౌకర్యం కోసమే, కాని చాలా ఎక్కువైనప్పుడు వ్యక్తిత్వాన్ని తగ్గిస్తాయి. అందరూ ఒకేలా ఆలోచించే చోట ఆలోచించాల్సిన అవసరముండదు, కేవలం అనుసరణ మిగులుతుంది. ముగింపు. విద్యార్థి జీవితం ఎప్పుడూ ఒక ప్రయాణం కాదు, కొన్నిసార్లు ఒక ప్రక్రియ. ఇది ద్వేషం కోసం కాదు, ఇది తిరుగుబాటు కోసం కాదు, స్వంత ఆలోచనను తిరిగి గుర్తించడానికి. ఎందుకంటే అర్థం చేసుకున్న మనిషిని నియంత్రించడం కష్టం. నిజాన్ని వినడం ఇక్కడ ముగిసింది.